పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలోని దాచెపల్లి సచివాలయం 3లో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సంపతి లక్ష్మీ ప్రసాద్ పెన్షన్ డబ్బులతో పరారయ్యాడు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పంపిణీ చేయాల్సిన 11,12,500 పెన్షన్ డబ్బుతో ఈ నెల 1వ తేదీన అతను పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న దాచేపల్లి కమిషనర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో ద్వారా తన తప్పును ఒప్పుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లు వేసి డబ్బు పోగొట్టుకున్నానని, మోసపోయానని తెలిపాడు. తన కుటుంబం గురించి చెబుతూ తన భార్య, పిల్లలు 2 రోజులుగా ఏమీ తినలేదని వాపోయాడు. తాను చేసిన తప్పుకు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డానని తెలిపాడు. 1 నెల రోజులు గడివిస్తే తన తల్లిదండ్రులను అడిగి డబ్బులు తిరిగి చెల్లిస్తానని, మరలా ఇటువంటి తప్పు చేయనని లక్ష్మీప్రసాద్ ప్రాధేయపడ్డాడు. జిల్లా కలెక్టర్, దాచేపల్లి కమిషనర్ తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు 1 నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ, మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య, పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు 1 నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. నేను 1 నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. నేను ఇప్పుడు చచ్చిపోదామని, సూసైడ్ చేసుకుందామని నా భార్య, పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. క్షమించండి సార్ మమ్మల్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.